వాణి స్టోరీస్. పల్లెటూరిలో చీకటి పడుతున్న సమయం. ఊరి మధ్యలో ఉన్న ఒక పాత పెంకుటింటి వాకిట్లో అరుగు మీద సీతమ్మ అనే ఒక ముసలవ్వ ఒంటరిగా కూర్చొనుంది. ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు జలపాతంలాగా కారుతున్నాయి. తన సొంత మనవడు తనను వదిలి వెళ్తున్నాడు అన్న బాధ ఆమె గుండెను కోసేస్తుంది. చలిగాలి వీస్తున్నా ఆమెకు ఆ స్పృహ లేదు. ఎంత పని చేశావురా సూరిబాబు! 10 ఏళ్ల వయసులో మీ అమ్మా నాన్నలు పోతే కడుపు కట్టుకొని ఊళ్ళ వాళ్ళ ఇళ్లలో పాచి పనులు చేసి నిన్ను పెంచి పెద్ద చేశానే. నా నెత్తురు దారపోసి నిన్ను ప్రయోజకుని చేశానే. పెళ్ళాన్ రాగానే ఈ అవ్వ భారం అయిపోయిందరా నీకు? నన్ను ఈ పాడుబడిన ఇంట్లో ఒంటరి పక్షిలా వదిలేసి ఊరి చివర గుడిసుకెళ్ళిపోయావే. ఏం తప్పు చేశాన్రా నేను? నీకు ఏ లోటు రానివ్వలేదే. ప్రాణం పోయే వయసులో నన్ను దిక్కులేనిదని చేశావేరా కన్నా. నువ్వు లేని ఈ పాడుబడిన ఇంట్లో నేను ఏ గోడకు చెప్పుకొని ఏడవాలరా? సీతమ్మ ఏడుపు ఆ వీధంతా వినిపిస్తోంది. కాని ఆమెను ఓదార్చే నాదుడు మాత్రం లేడు. అదే రాత్రి ఊరి చివర అడవిని ఆనుకొని ఉన్న ఒక చిన్న పూరి గుడిసె. అందులో సూరిబాబు, అతని భార్య గౌరమ్మ ఉన్నారు. ఆ గుడిసెలో కనీసం దీపం వెలుతురు కూడా సరిగ్గా లేదు. ఇద్దరూ చాప మీద కూర్చొని ఉన్నారు. గౌరమ్మ ముఖంలో తీవ్రమైన అపరాధ భావం, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏవండి, మనం చేసింది మహాపాపమండి. ఆ సీతమ్మవ్వకు ఏ లోకం తెలీదు. మిమ్మల్ని ప్రాణంగా నమ్ముకుంది. అలాంటి అవ్వను ఆ పాడుబడిన ఇంట్లో వదిలేసి మన ఇక్కడికి వచ్చి బ్రతకడం నా మనసుకు ప్రశాంతత ఇవ్వడం లేదండి. మనం అవ్వని వదిలి రాకపోతే బాగుండేది. నా వల్లే మీరు అవ్వకు దూరం అయ్యారని ఊరంతా నన్ను తిట్టుకుంటున్నారు. ఆ నింద నేను భరించలేకపోతున్నానండి. అవ్వ ఆకలితో ఉందో అన్నం తినిందో ఆలోచిస్తుంటేనే నాకు కడుపు తరుక్కుపోతోందండి. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు గౌరమ్మ? ఆ పాత ముచ్చట్లు తీసి నన్ను విసిగించకు. అవ్వ అక్కడ బాగానే ఉంది, ఏ లోటు రాదు. నువ్వు ముందు ఆ దీపం ఆర్పేసి పడుకో. రేపు పొద్దున్నే నేను జమీందారు గారి పొలానికి దున్నడానికి వెళ్ళాలి. ఏంటి బాగుండేది? కన్నపేగును వదిలేసి మనం ఇక్కడ పడుకుంటే నిద్ర ఎలా పడుతుందండి? అసలు ఏమైంది మీకు? నాతో ఎందుకు నిజం చెప్పరు? మీ కళ్ళల్లో అంత బాధ పెట్టుకుని పైకెందుకు కఠినంగా నటిస్తున్నారు? మాట దాట వేస్తున్నానని తెలియడం లేదా గౌరమ్మ? నిద్రపోమ్మన్నాను కదా, నాకు అలసటగా ఉంది. గౌరమ్మ కన్నీళ్లతోనే తలదించుకొని పడుకుంది. నన్ను క్షమించు గౌరమ్మ. అవ్వకు దూరమై నేడు పడుతున్న నరకం ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అవ్వ గుండె కోత కంటే నా గుండె పగిలి ముక్కలవుతోంది. కాని ఈ నిజం నీకు చెప్పలేను. నా చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే రాత్రంతా పడుకోకుండా నా తల నిమిరిన దేవత మా అవ్వ. నా కడుపు నింపటానికి తను ఎన్నో రాత్రులు నీళ్లు తాగి పడుకుంది. అలాంటి మా అవ్వకు నా వల్ల ఈ రోగం అంటుకుంటే నేను చచ్చినా పాపిగానే మిగిలిపోతాను కదా. నా చావు దెబ్బ నాకే తగలాలి, నా అవ్వకు తగలకూడదు దేవుడా. నా రోగం గురించి తెలిస్తే అవ్వ తట్టుకోలేదని రాక్షసుడిలా మారిపోయాననే అపవాదు మోస్తున్నాను. ఈ ఊపిరి ఆగేలోపు నా అవ్వకి ఏ కష్టం రాకూడదు. మరుసటి రోజు ఉదయం జమీందారు రుద్రయ్య గారి పొలం. సూరిబాబు ఎండలో చెమటలు కక్కుతూ నాగలు పట్టి పొలం దున్నుతున్నాడు. లోపల రోగం తినేస్తూ ఉంటే అతడికి నిలబడే ఓపిక కూడా లేదు. అప్పుడే జమీందారు రుద్రయ్య గుర్రం మీద అక్కడికొచ్చాడు. ఆయన ముఖంలో సూరిబాబు పట్ల కోపం, అసహ్యం ఉన్నాయి. యారా సూరిబాబు, పొలం బాగానే దున్నుతున్నావు. నేను నువ్వు చాలా మంచివాడివి, కష్టజీవివి అనుకున్నాన్రా. కాని నువ్వు ఎంత రాక్షసుడివో నిన్ననే తెలిసింది. నిన్ను పెంచిన మీ అవ్వను ఆ ఇంటి నుంచి గెంటేసి పెళ్ళాన్ని తీసుకుని ఊరు బయట కాపురం పెట్టావటగా, నిజమేనారా? అవునయ్యా, జరిగిపోయిందంతే. సిగ్గులేదారా నీకు? సంటి పిల్లాడిలా నిన్ను పెంచిన నీ తల్లే నీకు బరువైపోయిందిరా. పెళ్ళాం రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? మీ అవ్వను చూసి ఊరంతా జాలిపడుతోంది, నిన్ను చీకొడుతున్నారు. మీలాంటి కృతజ్ఞులను నా పొలంలో పనికి పెట్టుకుంటే నా పొలం కూడా పాడైపోతుంది. కాని నిన్ను పని మాన్పిస్తే ఆకలికి చస్తావని జాలిపడుతున్నాను. మనిషివిరా నువ్వు? బురదలో పందివిరా. తిట్టండి అయ్యా, ఎంత ఘోరంగానైనా తిట్టండి. నేను పాపిని, రాక్షసుడిని. కాని నా బతుకు వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిస్తే ఇలా తిట్టలేరయ్యా. నా గుండెలో రగులుతున్న బాధ ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. సూరిబాబు ఒక్క మాట కూడా ఎదిరించకుండా జమీందారు మాటలన్నీ పడి మౌనంగా పనిచేసుకున్నాడు. 2 రోజులు గడిచాయి. సాయంత్రం వేళ ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సూరిబాబు తన ప్రాణ స్నేహితుడు రంగయ్యను రహస్యంగా కలిశాడు.
సూరిబాబు చేతిలో ఒక మూట ఉంది. ఏంట్రా సూరిబాబు ఇక్కడికి రమ్మన్నావు? ఊళ్ళో జనాలు నిన్ను ఎంత మాటలంటున్నారో తెలుసారా? పెళ్ళాం దాసుడివి అంటున్నారా? వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదురా రంగయ్య. ఇదిగో ఈ కూరగాయలు, ఈ 10 రూపాయలు తీసుకువెళ్ళి మా అవ్వకివ్వు. అయితే ఇవి నేను ఇచ్చానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వకు చెప్పకు. ఏ దేవుడికో మొక్కుకుంటే ఆ ప్రసాదమని చెప్పు, లేదా జమీందారు గారిచ్చారని చెప్పు. నా పేరు మాత్రం ఎత్తకురా, ఆ దేవుడి మీద ఒట్టు. నాకేం అర్థం కావడం లేదురా సూరిబాబు. ఇక్కడేమో నువ్వు ఒళ్ళు దాచుకోకుండా కూలి పనికి పోయి కడుపు కట్టుకొని ఆ డబ్బుతో అవ్వకు అన్నీ పంపిస్తావు. అక్కడేమో అవ్వ నువ్వు రాక్షసుడివి అని, తన్ను వదిలేశావు అని రక్తకన్నీరు పెట్టుకుంటోంది. ఏంట్రా ఈ నాటకం? నేరుగా వెళ్ళి మీ అవ్వతో కలిసి ఉండొచ్చు కదా. ఒక అబద్ధం ఒక ప్రాణాన్ని నిలబెడుతుందంటే ఆ అబద్ధం 100 నిజాలతో సమానం రా రంగయ్య. నన్ను ఏమీ అడగకు. నేను బతికున్నన్ని రోజులు మా అవ్వకి ఏ లోటు రాకుండా నేను ఈ అడవిలోంచే చూసుకుంటాను. అవ్వ ప్రాణం చల్లగా ఉంటే చాలు. దయచేసి ఇది నేను ఇస్తున్నట్టు ఊళ్ళో ఎవ్వరికీ చెప్పకురా. రంగయ్య అయోమయంగా ఆ మూట తీసుకుని వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాయి. ఒకరోజు భయంకరమైన గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. సీతమ్మవ్వ ఉంటున్నటువంటి పాత పెంకిటిల్లు పైకప్పు నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్పుడే రంగయ్య ఆ వానలో తడుచుకుంటూ అవ్వకు రొట్టెలు కూర ఇవ్వడానికొచ్చాడు. అదే సమయానికి ఊరి నాటు వైద్యుడు మల్లయ్య కూడా అవ్వ ఆరోగ్యం ఎలా ఉందో చూడ్డానికి ఆ ఇంట్లోకి వచ్చాడు. ఎవరు నాయనా ఈ వానలో వచ్చింది? నేనా అవ్వా? రంగయ్యను. నీకోసం కాస్త రొట్టెలు తెచ్చాను, తిందువుగానిరా అవ్వా. నా బతుక్కి రొట్టెలెందుకురా? నా కన్న మనవడు నన్ను అనాథన చేసిపోయాడు. ఎవరిదో అడుక్కుని తినే కర్మ నాకెందుకురా? నాకొద్దు. అది జమీందారు గారు ఇస్తున్న దానం కాదు అవ్వా. తన కడుపు మార్చుకుని రేయింబవళ్ళు ఒళ్ళు హోనం చేసుకుని నీ కోసం రక్తం చెమటగా మార్చి నీ సొంత మనవడు సూరిబాబు పంపిస్తున్న ప్రాణం అవ్వా అది. ఏంటి? నా మనవడు పంపిస్తున్నాడా? వాడే ఇస్తుంటే నా దగ్గరుండి నా చేతికి ఎందుకు ఇవ్వడం లేదురా? నన్నెందుకు గెంటేశాడు? అక్కడే ఉన్న నాటు వైద్యుడు మల్లయ్య ముందుకొచ్చాడు. ఆయన ముఖంలో తీవ్రమైన విషాదం ఉంది. ఆ నిజం నాకే తెలుసు సీతమ్మవ్వా. వాడు నిన్ను గెంటేయలేదు. నిన్ను బతికించుకోవడం కోసం వాడే గుండెలు రాయి చేసుకుని అడవిలోకి పారిపోయాడు. ఏం చెప్తున్నావు మల్లయ్య? నాకేం అర్థం కావడం లేదు. నా కొడుకేమయ్యాడు? వాడికి క్షయవ్యాధి ముదిరిపోయిందవ్వా. దగ్గితే రక్తం పడుతోంది. అది భయంకరమైన అంటురోగం. అది ఇతరులకు సోకితే ప్రాణాలు పోతాయి. ఆ విషయం నా దగ్గర పరీక్ష చేసుకున్నప్పుడే వాడికి తెలిసింది. నా అవ్వకు నా రోగం అంటకూడదు, నేను చచ్చినా పర్వాలేదు, కాని నా అవ్వ బతకాలి అని నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. మందులకు వృధాగా డబ్బులు పెట్టలేను స్వామి. ఆ డబ్బుతో నా అవ్వకు కూరగాయలు పంపిస్తాను అన్నాడు. నీకు ఆ నిజం చెబితే నువ్వు వాడిని వదిలిపెట్టవు. వాడితో పాటే ఉండి ప్రాణాలు వదులుతావని వాడికి తెలుసు. అందుకే గుండెను చంపుకొని ఊరి దృష్టిలో రాక్షసుడిగా మారి నువ్వు వాడిని అసహ్యించుకునేలా నాటకమాడి ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడవ్వా. వాడు రాక్షసుడు కాదు, నీ ప్రాణాలు కాపాడడం కోసం ప్రతిరోజు చనిపోతున్న దేవుడు అవ్వా. ఆ నిజం వినగానే సీతమ్మ గుండె పగిలిపోయింది. పిడుగుపడిన చెట్టులాగా అక్కడే కుప్పకూలిపోయి నెత్తి బాదుకుంటూ బోరున విలపించింది. నాయనో, నా బిడ్డో, ఎంత పని చేశావురా? నా ప్రాణాలు నిలబెట్టడానికి నువ్వు చనిపోతున్నావారా? నీ ఊపిరి ఆగిపోతుంటే ఈ ముసలి ప్రాణం ఎందుకురా? నా మనవడు రాక్షసుడు కాదు, నా దేవుడురా. వాడు నా కోసం తన ప్రాణాన్ని బలి పెడుతున్నాడా? వాడికి జ్వరం వస్తేనే తట్టుకోలేని ఈ కన్న తల్లి వాడి రక్తం కక్కుతుంటే ఇక్కడ కూర్చొని శాపనార్థాలు పెడుతోందే. వాడికి ఏ చిన్న దెబ్బ తగిలినా అవ్వా అని నా ఒడిలో పడేవాడు. ఇప్పుడు రోగంతో రక్తం కక్కుతున్నప్పుడు నా బిడ్డ ఎవరిని తలుచుకుని ఏడ్చాడో కదా దేవుడా. ఆ కటిక చీకటి గుడిసెలు ఏ దిక్కు లేకుండా నా బిడ్డ పడుతున్న నరకం అంతా నా వల్లే కదా. నేను ఎంత పాపిష్టిదానిరా. భయంకరమైన వాన, ఉరుములు. సీతమ్మవ్వ ఆ వానలో బురదలో కాలు జారుతూ పిచ్చిదానిలా ఊరి చివర ఉన్న సూరిబాబు గుడిసె వైపు పరుగు తీస్తుంది. రంగయ్య, మల్లయ్య ఆమెను ఆపడానికి ప్రయత్నించినా ఆమె ఆగనేలేదు. గుడిసె దగ్గరికి వెళ్లేసరికి ఆ గాలికి గుడిసె సగం కూలిపోయింది. లోపల సూరిబాబు కింద పడిపోయి నెత్తురు కక్కుతూ ఉన్నాడు. గౌరమ్మేమో ఏడుస్తూ అతన్ని ఒళ్ళోకి పెట్టుకుంది.
ఒరే సూరిబాబు, కన్నా లేరా నాన్న, నన్ను వదిలేసి ఇక్కడ ఎందుకు పడుకున్నావురా? నీ గుండెలో ఇంత బాధ పెట్టుకొని నన్నెందుకురా దూరం చేశావు? రాకవ్వా, నా దగ్గరకు రాకు, నన్ను ముట్టుకోకు. నా ఊపిరి గాలి నీకు తగలకూడదు. ఆగిపోవవ్వా, నా మీదొట్టు. నీ రోగం నాకంటుకుంటే అంటుకొనివ్వురా. నిన్ను ముట్టుకోకుండా నేను బతుకుండి ఏం చెయ్యాలిరా? నా చేతులు పట్టుకోరా. వద్దవ్వా, ఆయన మాట విను. ఆయన ప్రాణం పోయే ముందు కోరుకునేది నిన్ను కాపాడుకోవాలని. వాళ్ళ కష్టం వృధా పోనివ్వకవ్వా, దగ్గరికి వెళ్ళవ్వా. నాకిక చీకటి కమ్ముకుంటుందవ్వా. నా చేతులు వణికిపోతున్నాయి. నా ప్రాణం పోయేలోపు నిన్ను ఒక్కసారి చూడాలనుకున్నాను. ఆ కోరిక తీరింది. నిన్ను ఒక్కసారి గట్టిగా హత్తుకొని ఏడవాలనుందవ్వా. కానీ నా కర్మకి ఆ దేవుడు ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు. నా ఊపిరి గాలి తగిలినా నీ ప్రాణానికే ప్రమాదం. నా చేతులతో నీ కన్నీళ్లు తుడవలేని దౌర్భాగ్యుడిని నేను. నువ్వు బతకాలి అవ్వా. నేను లేకపోయినా నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. నా భార్య గౌరమ్మ ఏ పాపం ఎరగదు. నా కోసమే ఆ నిందలన్నీ భరించింది. దాన్ని నీ కూతురిలా చూసుకోవవ్వా. నన్ను క్షమించు అవ్వా. ఈ జన్మకు నా రుణం తీరిపోయింది. వద్దురా, వద్దురా నా కొడుకా. నన్ను కూడా నీతో పాటే తీసుకెళ్ళిపోరా. నన్ను ఎదిలిపోకురా. సూరిబాబు తన ఆఖరి చూపును హవ్వ వైపే ఉంచి ఆమె సురక్షితంగా ఉందని మనసులో ఆనందిస్తూ కన్నీళ్లు కారుస్తూనే శాశ్వతంగా కళ్ళు మూశాడు. ఆ గాలివానలో సీతమ్మ అవ్వ గుండెకోత, ఏడుపు ఆ అడవి అంతా ప్రతిధ్వనించాయి. ఆ కుటుంబం ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకోవడం కోసం చేసిన త్యాగం ఆ గాలివానలో కలిసిపోయింది. నిజమైన ప్రేమ అంటే మన కోసం ఇతరులు ఏం చేశారని కాదు, ఇతరులు బ్రతకడం కోసం మనం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడటమే. ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కన్నవారిని కాపాడుకునే ఇలాంటి బిడ్డలు ప్రపంచంలో ఉన్నంతకాలం మానవత్వం బ్రతికే ఉంటుంది. కోనసీమలోని మల్లికార్జునపురం అనే గ్రామం. తెల్లవారుజామునే పాలవాళ్ల సైకిల్ గంటల శబ్దాలు, దేవాలయాల్లో వినిపించే సుప్రభాతం, మంచు కురిసే గడ్డివాములు, ఊరంతా ఒకే కుటుంబంలా ఉండే కాలం. రంగన్న తన పూరిపాకలో దీపం వెలిగించి ఆవులను పితకడానికి సిద్ధమవుతున్నాడు. సీతమ్మ అప్పుడే లేచి పెరట్లో కల్లాపి చల్లుతోంది. సీతమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉందే. గాలి కూడా గట్టిగా వీస్తోంది. ఆవులను పితకడానికి చేతులు కూడా వణుకుతున్నాయి. పట్నం వెళ్లే బస్సు వచ్చేలోపే పాలు సిద్ధం చేయాలి. అవునండి, ఈ ఏడాది చలి బాగా ముదిరింది. ఇదిగోండి, వేడి నీళ్లు తెచ్చాను, మొహం కడుక్కోండి. ఆవులకు గడ్డి వేయనా? వద్దు సీతమ్మ, నేనే వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ పాత పాల క్యాన్లో ఒకసారి కడిగిపెట్టు. రాజయ్య గారి ఇంట్లో ఈరోజు ఏదో పూజట, అందుకే పాలు కొంచెం ఎక్కువగా కావాలన్నారు. మన నిజాయితీకి వాళ్లే పెద్ద దిక్కు. పాలలో చుక్క నీరు కూడా కలపకుండా పోయాలి. అలాగేనండి, మనకున్నదే తక్కువ ఆదాయం, అందులోనూ మీరు నీళ్లు కలపరు. పక్కింటి సోమయ్య చూడండి, పాలల్లో సగం నీళ్లే కలుపుతాడు. వాడికిప్పుడు కొత్త సైకిల్ కూడా వచ్చింది. మనమేమో ఇంకా ఈ పాత సైకిల్తోనే నెట్టుకొస్తున్నాం. ఈ పాత సైకిల్ చైన్ అప్పుడప్పుడు ఊడిపోతుంది. అది చూస్తుంటేనే నాకు భయమేస్తోంది. సీతమ్మ, వాడు నీళ్లు కలిపితే వాడికి లాభం రావచ్చు, కానీ నా మనసు ఒప్పదు కదా. మనం తినేది ఒక పూట అయినా అది నిజాయితీతో కూడినది కావాలి. దేవుడు చూస్తున్నాడు కదా. మన సైకిల్ పాతదైనా అదిచ్చే తృప్తి చాలా పెద్దది. కాయకష్టం నమ్ముకున్న వాడికి ఎప్పుడూ లోటు రాదు సీతమ్మ. కాస్త ఓపిక పట్టు. మీ మాట నాకు తెలుసులేండి, అందుకే మిమ్మల్ని ఈ ఊరంతా గౌరవిస్తారు. సరే, పాలు తీయండి, నేను గిన్నెలు సిద్ధం చేస్తాను. రంగన్న సైకిల్ మీద పాలకాన్లు తగిలించుకొని ఊరి రోడ్డు మీద వెళ్తున్నాడు. ఎదురుగా సోమయ్య తన కొత్త సైకిల్ మీద వస్తున్నాడు. ఏరా రంగన్న, ఇంకా పాత సైకిలేనా? నీకు ఈ కష్టం ఎందుకురా? నా మాట విను. రోజూ పోసే పాలల్లో 2 ముంతలు నీళ్లు కలిపితే నీకు నాలాంటి కొత్త సైకిల్ వస్తుంది కదా. ఎవడు చూస్తాడ్రా? రాజయ్య గారేమైనా పరీక్ష చేస్తారా ఏంటి? ఆయనకు పాలు తెల్లగా ఉంటే చాలు. సోమయ్య, రాజయ్య గారు పరీక్ష చేయకపోవచ్చు, కానీ నా ఆత్మసాక్షి చూస్తోంది కదా. ఆయన మనల్ని నమ్మి పాలు తీసుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు. నీ కొత్త సైకిల్ మీద నీకు గర్వంగా ఉండొచ్చు, కానీ నా పాత సైకిల్ మీద నాకు ప్రశాంతత ఉంది. పాలలో నీళ్లు కలిపి ఆ కాసులతో కొత్త సైకిల్ తొక్కితే వచ్చే సుఖం కంటే నిజాయితీగా ఈ పాత సైకిల్ తొక్కడంలోనే నాకు ఆనందం ఉంది. నీ ప్రశాంతతే నిన్ను ఇలా ఉంచుతుందిరా. సరే, నీ ఇష్టం.
ఆ రాజయ్య గారి మేడ దగ్గర జాగ్రత్త. అక్కడ చాలా నగలు వస్తువులు పడి ఉంటాయట. మన కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమైనా దొరికితే అదృష్టం అనుకోవాలి గాని నీలా నీతులు చెప్పకూడదు. నా కళ్ళెప్పుడు నా పాల క్యాన్ల మీదే ఉంటాయి సోమయ్య. వేరే వాళ్ళ సొమ్ము మీద నాకు ఆశ లేదు. పోదాం పద, సమయం మించిపోతుంది. రాజయ్య గారి ఇంటి వెనుక భాగంలో రంగన్న పాలు పోస్తున్నాడు. పుల్లయ్య పక్కనే నిలబడి చూస్తున్నాడు. రంగనా, ఈరోజు పాలు చాలా చిక్కగా ఉన్నాయి. రాజయ్య గారు ఇప్పుడే లోపల పూజకు సిద్ధమవుతున్నారు. పాలు త్వరగా ఇవ్వు. ఆవులకేమైనా కొత్త గడ్డి వేస్తున్నావా ఏంటి? పాలు వెన్నలా ఉన్నాయి. ఇదిగో పుల్లయ్య, పాలు ఇప్పుడే పితకడం పూర్తయింది. వేడిగా కూడా ఉన్నాయి చూడు. రాజయ్య గారు లోపల ఉన్నారా? కల్తీ లేని పాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి పుల్లయ్య. అవును, మేడ మీదున్నారు. సరే, నేను లోపలికి వెళ్ళి గిన్నె తీసుకువస్తాను. నువ్వు ఎక్కడే ఉండు. పుల్లయ్య లోపలికి వెళ్ళాడు. రంగన్న తన క్యాన్ కింద పెడుతుండగా కాలువగట్టు పక్కన మట్టిలో మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. వంగి చూస్తే అదొక పెద్ద బంగారు ఉంగరం. ఇదేంటి, మట్టిలో ఉంగరం మెరుస్తోంది? ఇది రాజయ్య గారిదే అయి ఉంటుంది. నిన్న ఆయన తోటలో పనిచేస్తున్నప్పుడు పడిపోయిందేమో. అబ్బా, ఎంత పెద్ద ఉంగరం! దీని ధర మన జీవితకాలం సంపాదన కంటే ఎక్కువే ఉంటుంది. ఇది ఉంటే మా సీతమ్మ కష్టాలన్నీ తీరిపోతాయి. రంగన్న ఒక్క నిమిషం ఆలోచించాడు. అప్పుడే లక్ష్మి అటుగా వెళ్తూ ఆగింది. ఏంటి రంగన్న, ఏంటది నీ చేతిలో? చూడు, ఆ వెలుగు చూస్తుంటే అది బంగారంలాగే ఉంది. ఎక్కడ దొరికింది? అమ్మో, అది రాజయ్య గారి వజ్రపుంగరంలా ఉందే. ఇక్కడే లక్ష్మమ్మ, రాజయ్య గారి ఇంటి పెరట్లో మట్టిలో దొరికింది. ఇది ఖచ్చితంగా రాజయ్య గారిదే. పిచ్చోడా, ఎవ్వరూ చూడలేదు కదా. దాన్ని నీ జేబులో వేసుకో. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ భార్యకు ఒక మంచి చీర కొనిపెట్టొచ్చు. నీ పాత సైకిల్ మార్చేయొచ్చు. ఎందుకు దాన్ని తిరిగిచ్చేస్తావు? నీలాంటి పేదవాడికి దేవుడిచ్చిన వరం ఇది. వద్దు లక్ష్మమ్మ, ఇది నా సొమ్ము కాదు. పరాయి సొమ్ము పాము లాంటిది. నాకు నా శ్రమ మీద నమ్మకముంది, కానీ ఇలాంటి దొరికిన సొమ్ము మీద ఆశ లేదు. రాజయ్య గారు మనకి ఎంతో సహాయం చేస్తారు. అలాంటిది ఆయన వస్తువు నేను దొంగలిస్తానా? నా నీతిని నేను అమ్ముకోలేను. నీది మరీ అమాయకత్వం రంగన్న. ఇవన్నీ సినిమాల్లోనే బాగుంటాయి. సరే, నీ ఇష్టం. ఆ పైన నీ అదృష్టం. రేపు ఆకలితో అలమటించినప్పుడు ఈ నీతులు అన్నం పెట్టవు, చూసుకో. పుల్లయ్య లోపలి నుండి వచ్చాడు. రంగన్న అతన్ని ఆపి రాజయ్య గారిని పిలవమని అడిగాడు. పుల్లయ్య, ఒకసారి రాజయ్య గారిని పిలుస్తావా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. యాంటి రంగనా, పాలు పోయడం అయిపోయింది కదా. ఆయన పూజలో ఉన్నారు. ఇప్పుడే రావాలంటే కష్టం. మళ్ళీ ఏమైంది? లేదు పుల్లయ్య, చాలా అవసరం. పిలవాల్సిందే. ఆయనకిది చాలా ముఖ్యమైన విషయం. పాలల్లో ఏమైనా సమస్య ఉందా? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? రంగన్న వణుకుతున్న చేతులతో ఉంగరాన్ని అందిస్తూ, అయ్యా, ఏమనుకోకండి. ఇందాక పాలు పోస్తుంటే ఇక్కడ మట్టిలో ఇది దొరికింది. ఇది మీదే కదా అయ్యా? రాజయ్య ఆశ్చర్యంతో ఉంగరాన్ని అందుకొని, అరే రంగన్న, ఇది నా వజ్రపు ఉంగరం. నిన్న తోటలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడో పడిపోయింది. ఇల్లంతా వెతికాం, దొరకలేదు. నా భార్య శాంతమ్మ దీనికోసం చాలా బాధపడుతోంది. నువ్వు నిజంగా దేవుడివే. దీన్ని నువ్వు ఎవరికీ తెలియకుండా దాచుకోవచ్చు కదా. ఎందుకు నాకిచ్చావు? అయ్యా, మీ ఉప్పు తింటున్నానయ్యా. మీ సొమ్మును నేను ఆశపడితే నా ఆత్మ శాంతించదు. నా దగ్గర ఉన్న ఈ పేదరికం కంటే ఆ దొంగతనం అనే ముద్ర చాలా పెద్దది. నాకు నా నిజాయితీ చాలయ్యా. కష్టపడి సంపాదించని ఏదీ మనకు సుఖాన్ని ఇవ్వదయ్యా. ఏవండి, అరే, ఉంగరం దొరికిందా? రంగన్న, నీకు చాలా కృతజ్ఞతలు బాబు. ఇది మా వంశపారంపర్యంగా వచ్చింది. దీని విలువ కంటే మాకు దీని మీదున్న గౌరవం ఎక్కువ. నువ్వు చాలా మంచివాడివి నాయనా. చూసారా శాంతమ్మ, మన రంగన్న ఎంత గొప్పవాడో. లోకమంతా డబ్బు కోసం పాకులాడుతుంటే ఈయన మాత్రం నిజాయితీని నమ్ముకున్నాడు. రంగన్న, నీకు నేనేదైనా బహుమతి ఇవ్వాలి. ఏం కావాలో కోరుకో. ఏదైనా సరే అడుగు. వద్దయ్యా, మీ ఆశీస్సులుంటే చాలు. నేను సెలవు తీసుకుంటాను. ఇంకా వేరే ఇళ్లల్లో పాల్పోయాలి. ధర్మం వైపు ఉండడమే నాకు పెద్ద బహుమతయ్యా. కొన్ని నెలల తర్వాత రంగన్న ఇంటి దగ్గర తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక ఆవులకు గడ్డి దొరకటం లేదు. రంగన్న ఒక్కగానొక్క ఆవు అనారోగ్యం పాలైంది. ఏవండి, మన ఆవు లేవలేకపోతుంది. దానికి మంచి ఆహారం లేదు. సరైన వైద్యం చేయించే ధనం లేదు. అది లేకపోతే మన బతుకు తెరువేంటి? సోమయ్య వాళ్ళు చూడండి,
అందరూ బానే ఉన్నారు. మనకి ఎందుకు ఈ కష్టాలు? ఆ రోజు ఆ ఉంగరం ఉంచుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని చిన్న ఆశ కలుగుతోందండి. దిగులు పడకు సీతమ్మ, మనకు కష్టం వచ్చింది నిజమే, కాని దేవుడేదో ఒక దారి చూపుతాడు. నీవు అప్పుడప్పుడు రాజయ్య గారి దగ్గరికి వెళ్ళి రావచ్చు కదా, కాని అడగడానికి నా మనసు రావడం లేదు. సాయం అడగడం తప్పుగాదు గాని దేనికోసం అడుగుతున్నామన్నది ముఖ్యం. మన నిజాయితీని మనం ఎప్పుడూ శంకించకూడదు. ఏమ్మా సీతమ్మ, మీ ఆయన నిజాయితీ ఇప్పుడేమైంది? ఆ రోజు ఆ ఉంగరం ఉంచుకొనుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఆ రాజయ్య గారేమైనా వచ్చి చూసారా మిమ్మల్ని? ఆకలి వేసినప్పుడు నీతులు రుచించవు సీతమ్మా. లక్ష్మమ్మ, నిజాయితీని కష్టకాలంలో వదులుకోకూడదు. రాజయ్య గారు గొప్పవారు. ఆయనకు మన కష్టం తెలియదంతే. ఆయనను అడగడం నాకిష్టం లేదు. కష్టం మనది, దాన్ని మనమే ఎదుర్కోవాలి. ఒరే రంగనా, నీ పాత సైకిల్ అమ్మేసే ఆవుకు వైద్యం చేయించుకో, లేకపోతే ఆవు చనిపోతే నీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. నా మాట విని అప్పుడైనా పాలలో నీళ్లు కలిపితే నీకు ఈ తిప్పలుండవా? రాజయ్య గారు తన గుర్రపు బండిలో ఊరి చివర వెళ్తుండగా రంగన్న ఇంటి దగ్గర జనముండటం చూసి ఆగారు. గుర్రపు బండి గంటల శబ్దం విని రంగన్న బయటకొచ్చాడు. బుల్లయ్య, అది రంగన్న ఇల్లు కదా, అక్కడ ఎందుకు అంత జనమున్నారు? ఏమైంది? రంగన్న ఏమయ్యాడు? అవునయ్యా, రంగన్న ఆవుకు బాలేదట. వారం నుండి పాలు పోయడానికి రావడం లేదు కదా. ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడని విన్నానయ్యా. రాజయ్య గుర్రపు బండి దిగి రంగన్న ఇంటికి వెళ్లారు. రంగన్న, ఏమైంది? ఇక్కడెందుకు ఇలా ఉన్నావు? ఏమైంది నీ ఆవుకి? నీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే నాకు ఎందుకు కబురు చేయలేదు? అయ్యా, నమస్కారమయ్యా. మా ఆవు లేవలేకపోతోంది. దానికి వైద్యం చేయించే శక్తి నాకు లేదు. మీ దగ్గరకు వచ్చి అడగడానికి నా మనసు ఒప్పుకోలేదయ్యా. మీరు ఇప్పటికే మాకు చాలా చేశారు. ఏంటయ్యా రంగన్న, నువ్వు నా ఇంటి వజ్రపుంగరాన్ని తిరిగి ఇచ్చిన రోజునే నేను నీకు రుణపడి ఉన్నాను. నీకేదైనా కష్టం వస్తే నన్ను అడగవా? మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు కావాల్సిన మనిషివి. రంగన్న, నువ్వు మా ఇంట్లో మనిషివి. నీ నిజాయితీ మాకు తెలుసు. ఇప్పుడే మేం పశువుల డాక్టర్ని పిలిపిస్తాము. దిగులు పడకు నాయనా, నీ ఆవు మళ్ళీ గెంతులు వేస్తుందిలే. ఓయా, రంగన్న పాత సైకిల్ కూడా విరిగిపోయిందే. అందుకే ఆయన పాలు పోయడానికి రాలేకపోయారు. నడుచుకుంటూ వెళ్తే సమయం సరిపోవడం లేదయ్యా. పుల్లయ్య, వెంటనే వెళ్లి మన పట్టణం నుండి ఒక కొత్త సైకిల్, అలాగే రంగన్నకు 2 మంచి ఆవులను తీసుకురా. దీనికి రంగన్న పైసా కట్టనక్కరలేదు. ఇది నేను అతనికి ఇచ్చే గౌరవం. అలాగే వీరికి అవసరమైన గడ్డి, దాన కూడా మన గుర్రబండిలోనే ఇప్పుడే పంపించు. వద్దయ్యా, ఇంత పెద్ద సాయం నేను తట్టుకోలేను. నాకు ఒక్క ఆవు ఉంటే చాలయ్యా. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. రంగన్న, ఇది నీ నిజాయితీకి దక్కిన ఫలం. ఆ రోజు నువ్వు ఆశపడి ఉంటే ఇవాళ నీకు రాజయ్య గారి ఇంత పెద్ద గౌరవం దక్కేది కాదు. రాజయ్య గారు, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. నిజాయితీ పరులను ఆదుకోవడమే నిజమైన ధర్మం. కొన్ని నెలల తర్వాత రంగన్న కొత్త సైకిల్ మీద తన కొత్త ఆవుల పాలు తీసుకుని రాజయ్య గారి ఇంటికి వెళ్తున్నాడు. సీతమ్మ ఆనందంగా ఉంది. ఏవండి, చూసారా? ఆనాడు మీరు చెప్పిన నిజాయితీ ఇవాళ మన జీవితాన్నే మార్చేసింది. రాజయ్య గారు మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. దేవుడు మన కష్టాన్ని చూసి మనల్ని ఇలా ఆశీర్వదించాడు. అవును సీతమ్మ, నిజాయితీగా ఉంటే ఫలితం వెంటనే రాకపోవచ్చు, కాని ఎప్పటికైనా అది మనల్ని కాపాడుతుంది. సోమయ్య చూడు, ఇప్పుడు నీళ్లు కలిపి పాలు పోస్తున్నాడని రాజయ్య గారు అతన్ని పంపించేశారు. అతడి అబద్ధం అతన్ని ముంచేసింది. రంగన్నా, నువ్వు గెలిచావురా. నా స్వార్థం నన్ను ఇవాళ ఒంటరిని చేసింది. నీ నిజాయితీ నిన్ను ఈ ఊరిలోనే గొప్పవాడిని చేస్తుంది. నన్ను క్షమించు రంగన్నా. రంగన్నా, పాలు పట్టుకొచ్చావా? రా, నీ పాలు తాగితేనే నాకు తృప్తిగా ఉంటుంది. మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయనయ్యా. మీరు చూపిన దయను నా ప్రాణమున్నంత వరకు మర్చిపోలేను. నిజాయితీ ఎప్పుడూ వృధా పోదు. ఒకరి నమ్మకాన్ని కాపాడితే ఆ నమ్మకమే మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. స్వార్థంతో పొందే లాభం తాత్కాలికం, కాని నిజాయితీతో పొందే గౌరవం శాశ్వతం.